అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు బొట్టు పెట్టుకునేటప్పుడు, దేవుడికి పూజ చేస్తున్నప్పుడు, లేదా ఇంటి గడప వద్ద పసుపు కుంకుమలతో ముగ్గు పెడుతున్నప్పుడు, పసుపు కుంకుమలు జారిపోతే ఏదైనా అశుభం జరుగుతుందేమో అని చాలామంది భయపడిపోతుంటారు. అంతేకాదు, తమ పసుపు కుంకుమలకు ఏదైనా కష్టం కలుగుతుందా అంటూ కన్నీరు కూడా పెట్టుకుంటారు. కానీ పసుపు కుంకుమలు పొరపాటున చేజారిపోతే ఎలాంటి నష్టం కలగదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైనా కుంకుమ చేయి జారి కింద పడితే అది అపశకునం అనుకోవడం ఒక మానసిక బలహీనతే తప్ప మరే ఇతర సమస్యలు రావు. అంతేకాదు, పొరపాటున జారిపోయిన పసుపు కుంకుమలను భూదేవికి సమర్పించినట్లుగా భావించాలని అంటున్నారు. నిజానికి దేవాలయాల్లో మెట్ల పూజలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మెట్ల పూజ చేసే భక్తులు ఆ సందర్భంలో అందరూ నడిచే మెట్లపై పసుపు కుంకుమ పెడుతుంటారు. అలాగే పసుపు కుంకుమ చేజారితే కూడా భూతల్లికి పూజ చేసినట్లే అవుతుంది. ఇక నుంచి ఎప్పుడైనా పసుపు కుంకుమలు కింద పడితే కీడు జరుగుతుందేమో అని భావిస్తూ భయపడకుండా పూజ చేసినట్లుగా భావించి భూదేవికి నమస్కరించాలి. అంతా నీ దయే తల్లి అంటూ వేడుకోవాలి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది. కానీ కింద పడిన పసుపు కుంకుమలను ఎత్తడం కానీ మళ్ళీ వాటిని మనం పెట్టుకోవడమో వేరే వారికి పెట్టడమో చేయకూడదు. భూదేవికి చెందినది ఆమెకు వదిలేయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.